విభాజిత ఇశ్రాయేలు దేశపు రాజుల గురించి మనం ధ్యానిస్తూ ఇప్పుడు ఆరవ రాజు పేరు ఒమ్రి. 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనుల్లో సగం మంది గినతు కుమారుడైన తిబ్నిని రాజుగా చేయవలని అతని పక్షమునకు, సగం మంది ఒమ్రి పక్షమునకు చేరిరి. జిమ్రీ చనిపోయిన వెంటనే ఒమ్రి రాజు అయిపోయాడు. జిమ్రీ తనకు తనుగా చనిపోతాడు. చనిపోక ముందే ప్రజలు ఏం చేస్తారంటే జిమ్రీ మంచోడు కాదని వాళ్ళే ఏం చేస్తారంటే వాళ్ళ సైన్యంలో సైన్యాధిపతి అయినటువంటి ఒమ్రిని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఇప్పుడు జిమ్రీ చచ్చిపోయాడు, ఒమ్రి ఒకడే మిగిలారు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే 2 భాగాలైపోయారు. ఫస్ట్ ఇశ్రాయేలుగా యోధావారిగా విడిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలులో మరలా 2 గ్రూపులు వచ్చాయి. ఒకటి ఒమ్రీకి సపోర్టుగా, ఇంకొకరు తిబ్నేకి సపోర్టుగా. ఇక్కడ చదువుదాం చూడండి. 21వ వచనంలో 2 జట్లుగా విడిపోయి జనుల్లో సగం మంది గినతు కుమారుడైన తిబ్నిని రాజుగా చేయవలని అతని పక్షమున, సగం మంది ఒమ్రీ పక్షమున చేరిరి. ఎప్పుడైతే 2 పార్ట్లు అయిందో, ఒమ్రీ ఎవరని చెప్పాను అంటే ఇశ్రాయేలుల సైన్యాధిపతి. ఎవరి కాలంలో అంటే ఎలా నుంచి ఎలా తర్వాత జిమ్రీ, ఈ ఇద్దరి కాలంలోనూ ఈ ఒమ్రీ సైన్యాధిపతి. కాబట్టి సైన్యం మీద ఈయనకు మంచి పట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఈ తిబ్నీని రాజుగా వాళ్ళు అభిషేకం చేశారో వెంటనే ఒమ్రీ ఏం చేశాడంటే తిబ్నీ మీదకును తిబ్నీకి సపోర్టుగా ఉన్న వాళ్ళందరి మీదకు వెళ్ళి వెంటనే వారిని ఏం చేస్తారో తెలుసా? 22వ వచనం. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడిను, ఒమ్రీ రాజాయను. ప్రజలు హల్లెలూయా. ఇప్పుడు ఇక ఒమ్రీకి ఎదురు లేదు. ఇప్పుడు ఒమ్రీ ఒకడే. ఒమ్రీకి పోటీగా రాజుగా ఉన్నది రాజయ్యాడు, కానీ పరిపాలించాల, జస్ట్ రాజయ్యాడు. ఎప్పుడు రాజయ్యాడో తెలిసిందో వెంటనే ఒమ్రీ వెళ్ళి చంపేశాడు. కాబట్టి తిబ్నీని రాజుగా లిస్టులో చెప్తారు తప్ప తిబ్నీ ఎన్ని రోజులు పరిపాలించాడు, ఏం చేశాడు ఏమి ఉండదు. జస్ట్ రాజయ్యాడు, ఒమ్రీ వెళ్ళి చంపేశాడు అంతే. కాబట్టి పరిపాలన అనే చరిత్ర మనకి బైబిల్లో ఎక్కడ వ్రాసి ఉండదు. ఒమ్రీనే తర్వాత కంటిన్యూగా రాజు అవుతాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడంటే 23వ వచనంలో యోధారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరం ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఈ 12లో 6 తిర్సా నుంచి, మరొక 6 ఒక క్రొత్త పట్టణం నుంచి పరిపాలిస్తాడు. ఆ క్రొత్త పట్టణము ఏమిటంటే షోమ్రోను. ఇక్కడ వరకు షోమ్రోను అనే పట్టణం కనపడదు. ఫస్ట్ టైం మనకి ఇక్కడ షోమ్రోను అనే ఒక పట్టణం కనపడుతుంది. ఈ షోమ్రోను అనే పట్టణమును ఎవరు కట్టారు అంటే ఈ ఒమ్రీయే కడతాడు. 24వ వచనం. అతడు షేమెరు వద్ద షోమ్రోను కొనను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షోమేరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టాను. ఈ రాజైన తర్వాత ఒమ్రీ పరిపాలన ఏం చేశాడు అనే దానికన్నా ఇతను చేసినటువంటి ఒక సగం మంచిది, సగం చెడ్డది. అసలు ఎంత అల్లరి చేస్తున్నాడంటే అసలు పాపము. అసలు నేను స్పీడ్ పెంచుతున్నాను. మ్యాక్సిమం నేను ఎంత స్పీడ్ పెంచుతున్నాను, మనోడు కూడా అంతే స్పీడ్ పెంచేస్తున్నాడు. ఇక ప్రజలు హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గర అతని పేరు బైబిల్లో రాయబడింది. ఏం పేరు అయింది? షేమెరు అనే దగ్గర మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 45 కేజీల వెండి పెట్టి, ఎన్ని కేజీలు? 45 కేజీల వెండి పెట్టి ఈ కొండను కట్టి ఆ కొండకు పేరేం పెట్టారంటే షేమెరు అనే వ్యక్తి దగ్గర కొన్నారు కదా, అతని పేరు మీదగానే షోమ్రోను అనే పేరు ఆ కొండకు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది.
6 సంవత్సరములు ఇశ్రాయేల్ అందరికి రాజధాని ఏంటంటే తీర్సానే. 6 సంవత్సరములు తీర్సాలో పరిపాలించాడు. ఈ షోమ్రోను కొండను కట్టిన తర్వాత ఈ మిగతా 6 సంవత్సరములు ఎక్కడి నుంచి పరిపాలించాడు అంటే ఈ షోమ్రోను అనే పట్టణం నుంచి పరిపాలించాడు. మంచిది, ఇంతవరకు బాగానే ఉంది. రాజులు ఎవరు పట్టణాలు కట్టలేదు. మొట్టమొదటిగా ఓమ్రి ఒక పట్టణం కట్టి రాజధాని మార్చాడు. తిర్సా నుంచి షోమ్రోనుకు రాజధాని మార్చాడు. యాజ్ యూజువల్లీ అడిగే క్వశ్చన్, ఈ ఓమ్రి మంచోడా చెడ్డోడా? నేను జిమ్రీ గురించి అడగల. ఎందుకు అడగల? అసలు రావటమే కుట్ర చేసి వచ్చాడు. ఇంకా అతను మంచోడని చెప్తాక అసలు క్వశ్చనే లేదు. అందుకే ఆయన గురించి అడగల. ఈయన గురించి పట్టణం కట్టాడు, రాజధాని మార్చాడు, 12 సంవత్సరాలు పరిపాలించాడంటే మీరేమి మంచోడు అనుకుంటారేమో. అతనేమి మంచోడు కాదు. ఏం చేశాడు అంటే మనం ఇక్కడ చదువుదాం ఒకసారి చూడండి. 25వ వచనం. ఓమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, జాగ్రత్తగా వినండి, తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించాడంట. అబ్బా, వందనాలు చెప్పాలి ఆయనకి. ఇప్పటివరకు ఎవరో చెడ్డోడు అనుకునేవాళ్ళు మీ మొదటి రాజు ఎవరు? యెరోబామే చెడ్డోడు అనుకునేవాళ్ళు మీ. ఇక్కడ రాబోయే మాట, తన పూర్వీకులు అంటే యెరోబాము కంటే మరి ఎక్కువ దుర్మార్గుడుగా ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారంటే ఓమ్రి కనపడుతూ ఉన్నాడు. ఎలాంటి దుర్మార్గం అంటే, ఈ షోమ్రోను అనే పట్టణం కట్టాడు కదా. ఈ షోమ్రోను అనే పట్టణం కట్టి అక్కడ 26వ వచనం, అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను, దానిని అనుసరించి ప్రవర్తించెను. ఇంకా అలా కాకుండా కొంచెం కిందకు వస్తే ఓమ్రి ఏం చేశాడు అంటే షోమ్రోనులో ఒక దేవాలయం కట్టి 31వ వచనం, నేను ముగిచేస్తాను, మీరు చదవవలసిన లేదు. అక్కడ ఒక పట్టణము కట్టి దేవతను పెట్టి దేవతను పూజిస్తూ దానికి మొక్కుతూ మొక్కుబడులు చేస్తూ విగ్రహారాధనను ఓమ్రి ఏం చేశాడంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, పూర్వీకుల కంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించాడు. యెరోబాము ఏం చేశాడంటే విగ్రహారాధన మాత్రమే చేశాడు. ఇతనంటే ఇప్పటి వరకు గుడి లేదు, విగ్రహాలు మాత్రమే ఉండేది. ఓమ్రి ఏం చేశాడంటే గుడి కట్టాడు, మొక్కుబడులు చేశాడు. అంటే విగ్రహారాధన ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాడు. ఫలితము ఏమవుతుంది అంటే ఓమ్రి చనిపోయి 28వ వచనంలో ఓమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతి పెట్టబడెను. ఇతని తర్వాత ఇతని కుమారుడైనటువంటి అహాబు అతని కుమారుగా రాజు అవుతాడు. ఇంతకీ ఓమ్రిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఒకసారి బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 8, 9 వచనాలు. దుర్మార్గుడా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణముందును కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలనని నీవు అతనికి హెచ్చరిక చేయక అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఓమ్రి గురించి బైబిల్లో మనకి ఏమని రాయబడిందంటే, ఇతడు ఓమ్రి యెహోవా దృష్టికి చెడుతనము చేసి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అని మనం చదువుకున్నాం కదా. చదువుకున్నామా లేదా? అతడు దుర్మార్గముగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ దుర్మార్గుడి గురించి 3 మాటలు చెప్పాయి. ఆ దుర్మార్గుడి గురించి 3 మాటలు చెప్పబడ్డాయి. ఒకటి ఏంటంటే, ప్రతివాడు
కొన్ని సందర్భంలో దుర్మార్గుడు అవుతాడు. దుర్మార్గుడి యొక్క ప్రతిఫలం ఏంటంటే నిశ్చయముగా మరణము నొందుతాడు. అతడు మరణము నొందే లోపల ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే సేవకులు మాత్రమే బోధించాలని కాదు, అక్కడ రాయబడిన మాట ప్రతి ఒక్కరూ అతని యొక్క దుర్మార్గతను గురించి అతనికి వివరించాలి. అతడు ఆ దుర్మార్గతను తెలుసుకొని నేను ఇంత దుర్మార్గముగా ప్రవర్తించానా అని తెలుసుకుని అతని తప్పులను ఒప్పుకొని విడుదల పొందితే దాని యొక్క ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. లేకపోతే దుర్మార్గుడుగానే మరణిస్తాడు. ఇక్కడ ఓమ్రి ఎలాంటి వాడని బైబిల్ సెలవిస్తుందంటే మరి ఎక్కువ దుర్మార్గుడు అని రాయబడి ఉంది. ఇన్ కేస్ ఒమ్రిలాగా మనము ఎవరైనా దుర్మార్గపు నడత మనం నడిస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది దుర్మార్గుడు నిశ్చయముగా మరణమవుతాడు. దుర్మార్గుడు తన నడతను మార్చుకోవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అతను దుర్మార్గుడైతే అతనికి తన దుర్మార్గతను గురించి తెలియపరచాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. నాకెంత బాధ్యత ఉందో మీ అందరికీ కూడా దుర్మార్గుడు అని తెలిసే అతని యొక్క తప్పును ఒప్పింప చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉంది. దుర్మార్గుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి తన మార్గమును సవరించుకోకుండా వెళ్తే దాని యొక్క ప్రతిఫలం నువ్వు పొందుతావు. ఏమీ నొచ్చుకోకుండా మరణిస్తే దాని ప్రతిఫలం అతనే అనుభవిస్తాడని ఉంది. ప్రియ సంగమా, మనలో ఎవరైనా ఒమ్రీలాగా దుర్మార్గత వైపుగా వెళ్తే అంటే చెడుతనం వైపు వెళ్తే ఈ రాత్రికాల సమయమందు దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చరించేటువంటి మాట దుర్మార్గుడు నిశ్చయముగా మరణమవుతాడు. ఒమ్రి నిశ్చయముగా మరణమయ్యాడు. మిగతా వాళ్ళందరూ 24 సంవత్సరాలు 26 సంవత్సరాలు పరిపాలిస్తే ఒమ్రి 12 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తాడు. ఒక 6 సంవత్సరాలు తిర్సలో, ఒక 6 సంవత్సరములు షోమ్రోనులో. ఈ షోమ్రోన్లోకి వచ్చిన 6 సంవత్సరములు తన యొక్క దుర్మార్గం మరీ ఎక్కువైపోయి గుడి కట్టి బలి అర్పించి విగ్రహారాధన చేసేంతగా తన యొక్క దుర్మార్గపు జీవితం వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడితో అతను మరణించాడు. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. అతను మారకుండా చనిపోవటం వల్ల ఇప్పటి వరకు పాపము శిక్ష ఒక లెవెల్లో ఉంటే ఇక నుంచి పాపము శిక్ష అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది అనేది శుక్రవారం మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. మీరు ఎవరైనా దుర్మార్గపు ఆలోచన, దుర్మార్గపు పనులు, దుర్మార్గపు నడత వైపు వెళ్తే ఎక్కడైనా మీ నడతను, ప్రవర్తనను, మాటలను సరిచేసుకుని సన్మార్గంలోనికి వెళ్ళండి. అతి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.